హో ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః కేశంతి సంతో కిల వీతరాగాః. కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః కేశంతి సంతో కిల వీతరాగాః అవాప్తమోహా శివతత్వనిష్టాః అని జగద్గురు శంకరాచార్య వారు మానవాళికి అందించిన దివ్య సందేశము. శిష్యుడు ప్రశ్నించినాడు, గురుదేవా కేహేతవో బ్రహ్మగతేషు సంతే కేహేతవో బ్రహ్మగతేషు సంతే బ్రహ్మమును చేరు మార్గములు ఏవి అనగా మానవుడు ముక్తిని పొందాలంటే పరమేశ్వరుని పొందు మార్గములు ఏవేవి అని శిష్యుడు ప్రశ్నించినాడు. ఇప్పుడు అందరికి కూడా అదే కదా, నేను ముక్తిని పొందదలుచుకుంటున్నాను స్వామి, ఏమైనా మార్గం ఉన్నదా? ఒక గ్రామానికి వెళ్ళాలంటే, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే దారి ఇలా ఇలా ఉన్నదని మనకు తెలుసుకుంటున్నాము. అదే ప్రకారంగా జీవుడు పరమాత్మను చేరాలా, కైవల్యాన్ని పొందాలంటే మార్గములు ఏవి? కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్బ్రహ్మ విచారతోషాః సత్సంగతిర్దాన విచారతోషాః కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః. ఆ బ్రహ్మమును చేరు మార్గములు ఏవి అనగా సజ్జన సాంగత్యము, దానము, ఆత్మవిచారణ అనగా పరమాత్మ చింతన ఇంకా సంతోషము. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషికెప్పుడు కలుగు శుభము అన్నారు మన శాస్త్రముల యందు మన మహర్షులు. ఎప్పుడు సంతోషంగా ఉండాలా, దుఃఖానికి తావు ఇవ్వకూడదు. దుఃఖానికి అశాంతి కొంచెం తావు ఇచ్చినామనుకో, కొంచెము అవకాశం ఇస్తే దాని ముందు అసలు రానివ్వకూడదు. కూర్చోవడానికి అవకాశం ఇస్తే పండుకోవడానికి అవకాశం చేస్తుంది. ఇల్లంతా తిరుగుతాయి, ఒళ్ళంతా తిరిగి అంతా నిన్ను అయోమయం చేస్తుంది. అందుకోసమే రాగద్వేషాదులను సంపూర్ణంగా తొలగించుకోవాలా. శాంతి ఎందుకు ఉంటలేదంటే ఈ ప్రాపంచికమైన విషయముల యందు తగులుకొనుట, ఆ ప్రాపంచ విషయములను ఎప్పుడు స్మరణ చేయుట, అశాంతి అనగా అసత్యమైనటువంటి వస్తుజాలముల యందు మనసు పెట్టి ఆ పరమాత్మను మర్చిపోవడమే అశాంతికి జీవుడు గురి అవుతున్నాడు. మీరు సదా సంతోషంగా ఉండాలంటే పరమాత్మ చింతన చేస్తూ, మీ కర్తవ్య కర్మలు చేస్తూ, ఉన్నదాంతో తృప్తి పడుతూ, లేనిది ఆశించకుండా ఎప్పుడు దైవ చింతన చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీరు లేనిది ఎంత స్మరించినా రాదు, ఉన్నది ఎంత పొమ్మన్నా పోదు. అది సత్యములు. స్వామి లేనిది మాకు కావాలని కోరుకుంటున్నాం, ఉన్నది పోవద్దు, లేనిది రావాలా. ఈ జీవునికి అదే ఇప్పుడు దురాశ. అయితే లేనిది కూడా మీకు ప్రాప్తించాలంటే
ఆ పరమేశ్వరుని భజించండి. అసురులైన కిరాతకులు లోకకంటకులై విహరిస్తామని అనుచున్నటువంటి, లోకకంటకులై విహరించాలని తపస్సు చేస్తున్నటువంటి రాక్షసులు కూడా దేవుడు వరం ఇచ్చినాడా? మీకు సత్యమే కదా. మీరు భక్తులు కదా, కేవలం ఈ రోజు ఉండి రేపు వదిలిపోయే వస్తువులు ఇవ్వడా దేవుడు? అశాశ్వతని నువ్వు కోరుకుంటున్నాడు. చిన్న పిల్లవాడు గండి క్షేత్రానికి వస్తాడు, నాకు కారు కావాలని కోరుకుంటాడు తల్లికి తెలుసు ఆ కారు ఈ పిల్లవాడిని ఎక్కించుకొని తిరగదు. ఆ ప్లాస్టిక్ కారు, చిన్న కారును తాను తన పైన పెట్టుకొని తిప్పుతాడు అని తెలుసు తల్లికి మాత్రం. పిల్లవానికి తెలియదు. కారు కొనుక్కొని దానిపైన ఎక్కినట్టుగా తిరిగినట్టుగా భ్రమలు పొందుతుంటాడు. తల్లికి మాత్రం తనలో తాను నవ్వుకుంటుంది. ఏదో తాను ఆ కారు ఎక్కించుకొని తిరుగుతుందట, ఏదో నా కొడుకు కోరుకుంటున్నాడు అని ఏదో చిరునవ్వు చిందిస్తూ అవివేకి తెలియకుండా కోరుకుంటున్నాడని, ఏదో తెలియక కోరుకుంటున్నాడని ఇచ్చేస్తుంది, కొనిస్తుంది. అట్నే భావ్య వస్తు జాలములు మీరు తెలియక కోరుకుంటున్నారు, అది మీరు పసిపిల్లోళ్ళై మాత్రమే. అందుకోసం భగవంతుడు నవ్వుతూ ఏదో నన్ను స్మరణ చేస్తున్నాడు. ఆర్థో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధాః భజంతే మాం జనాః స్మృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. నాకు 4 భక్తులున్నారు, 3 కామ్య భక్తులు, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థి కామ్య భక్తులు. జ్ఞాని నా స్వరూపము. జ్ఞాని ఏది కోరుకోడు, కర్తవ్య కర్మలు చేసుకుంటూ భగవంతుని పైన భారమేసి పయనిస్తుంటాడు జ్ఞాని. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ముందు కామ్య భక్తులైనటువంటి వారిలో 3 మాత్రము కోరుకుంటారు. రోగం వచ్చినప్పుడు రోగ నివారణార్థమై దైవ ప్రార్థన చేస్తారు. డబ్బు కావాలన్నప్పుడు డబ్బు సిద్ధించగానే దైవాన్ని వదులుతారు. కొంతమంది ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఇది పొందాలా అది పొందాలా ఏదో గొప్పగా ఏదో అనుష్ఠానాలు చేస్తారు, అది సిద్ధించగానే వదిలేస్తారు. జ్ఞాని మాత్రము సోహం సహా పరబ్రహ్మమే అహం, ఆ భగవంతుని అంశం నేను. ఆ భగవంతులకు చేరు వరకు ఇలా నదీ జలములన్నీ కూడా ఆ సముద్రం అంశ కావున సముద్రములో చేరు వరకు ఎలా పయనిస్తున్నాయో, జీవుడు పరమాత్మ స్వరూపమును పరమాత్మలో నుంచి భిన్నంగా జీవుడు భిన్న రూపంలో వచ్చినాడు. కావున ఈ భిన్న రూపంలో ఉన్న జీవుడు దైవాకారాన్ని పొందే వరకు పరితపిస్తూనే ఉంటాడు, దైవ చింతన చేస్తుంటాడు, ఏది కోరుకోడు జ్ఞాని. అందుకోసమే మీరందరూ కూడా పరమాత్మను చేరు మార్గములు ఏవి అని శిష్యుడు ప్రశ్నించినప్పుడు, కేహేతవో బ్రహ్మగతేసు సంతి సత్సంగతిర్ సజ్జన సాంగత్యము, సత్పురుషుల యొక్క సాంగత్యము కలిగి ఉండడమే దైవమును చేరు మార్గమునకు ప్రథమ మెట్టు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రునికరణి అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. సజ్జన సాంగత్యం వల్ల సమస్త మోహములు నిర్మూలనమైపోతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం. సజ్జన సాంగత్యం వల్ల నిస్సంగత్వము సిద్ధిస్తుంది. ఎప్పుడైతే ఆ నిస్సంగత్వముల సమస్త మోహములు నిర్మూలనమైపోతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే సమస్త మోహములు ఎప్పుడైతే నిర్మూలనమైపోయినాయో నిశ్చలతత్వం సిద్ధిస్తుంది. మోహములు ఎప్పుడు నశించినాయో, కోరికలన్నీ ఎప్పుడు నశించినాయో, నిశ్చల స్థితి, గాలి లేని చోట జ్యోతి చలనము లేకుండా ప్రకాశించినట్టులా నిశ్చల స్థితిలో ఉండిపోతాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ జీవుడు ముక్తాత్ముడు కావాలంటే
అప్పుడు కదా నిశ్చలతత్వే మనసు ఎప్పుడు నిస్సంగత్వాన్ని పొందిందో జీవుడు ముక్తాత్ముడైపోతున్నాడు. ఆ ముక్తికి మార్గమును చేయించువారు సత్పురుషులు, సద్గురువులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోకూడదు. గురువుల దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలా? పోగానే స్వామి ఇంత దూరం నుంచి వచ్చినా ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు చెప్తాడు. సనకాది మహర్షులు 3.5 కోట్ల సంవత్సరాలు గురు దగ్గర సేవలు చేస్తూ 3.5 కోట్ల సంవత్సరాలు ప్రశ్నలు ఏగా బ్రహ్మోపదేశం, జ్ఞానోపదేశం చేసినాడు. కానీ శిష్యులు రాగానే స్వామి చెప్పు 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 చెప్పమంటావా, పొమ్మంటావా, చెప్పు. అది కాదు. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అర్జున, గురువు దగ్గరికి వెళ్ళి గురు శుశ్రూష చేసి గురువు ప్రసన్నవదనుడి ఆనంద స్థితిలో ఉన్నప్పుడు శిష్యునికి ఏది అవసరమో, ఏది కావాలనో అది ప్రసాదిస్తాడు గురుదేవులు. గురుదేవుని అడగవలసిన అవసరం లేదు. బిడ్డ యొక్క క్షేమమును తల్లి ఎలా చూసుకుంటుందో అయితే గురువు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, అన్నీ చెప్పుకోవాలి. ప్రసన్న స్థితిలో ఉన్నప్పుడు, ఆనంద స్థితిలో ఉన్నప్పుడు గురు శుశ్రూష చేస్తూ గురువు యొక్క సలహాల మేరకు జీవితం నడుచుకుంటూ దైవచింతన చేస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు గురువు గ్రహించి సలహాలు చెప్పుతాడు. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అనగానే ఇంకా కొంచెం తొందరలో పెడుతుంది. అడగకుండా ఉంటే కొంచెం నిదానం అవుతుంది. అట్నే గురువు దగ్గరికి పోయి అడగాలి. ఈ విషయం చెప్పుకుంటే దానికి సలహాలు మార్గాను చూయిస్తాడు. నడిచేది మాత్రం శిష్యుడే. తాను నడిచినాడు కావున మోక్ష సామ్రాజ్యమును పొందినాడు కావున గురుదేవుడు మోక్ష స్వరూపుడై భాషిస్తున్నాడు కావున తాను ఈ మార్గంలో పయనించండి నైనా. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి దర్శించి వచ్చిన వాళ్ళు ఇలా వెళ్ళండి అని ఎలా చెప్పగలుగుతారో గురుదేవులు బ్రహ్మానంద సుఖంలో ఓలలాడుచున్నాడు, బ్రహ్మస్వరూపుడై భాషిస్తున్నాడు. కావున జీవుడు ముక్తాత్ముడు కావాలంటే తన సాధన మార్గాన్ని ఉపదేశం చేస్తాడు. అట్టి మార్గంలో మీరు ఎప్పుడు పయనించినారో ముక్తాత్ములవుతారు, తరిస్తారు ఈ జన్మలోనే. కేహేతవో బ్రహ్మగతే సుసంతి. మోక్షమును పొందే మార్గములు, పరమాత్మను చేరు మార్గములు ఏవి అనగా సత్సంగము, సత్పురుషుల యొక్క సాంగత్యమును కలిగి ఉండడమే మోక్ష మార్గమును పొందటానికి మార్గమునైనా. కేహేతవో బ్రహ్మగతే సుసంతి సత్సంగతిర్దాన విచారతోషః. సత్పురుషుల సాంగత్యాన్ని కలిగి ఉండాలి సుమా. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం. సత్పురుషుల సాంగత్యం వల్ల ఆ సర్వేశ్వరుని కృపను పొంది సర్వేశ్వరాకారాన్ని పొందిన పుణ్యపురుషులంతా సత్పురుషులే. అట్టి పుణ్యపురుషుల సాంగత్యం వల్ల ఏమవుతుందంటే సాధూనాం దర్శనం పుణ్యం. అట్టి పుణ్యపురుషులను, అట్టి బ్రహ్మజ్ఞానులను, అట్టి సాధులను దర్శన చేస్తే చాలు. సాధూనాం దర్శనం పుణ్యం. దర్శిస్తే పుణ్యం వస్తుంది. ఎంత పుణ్యం అంటే అంత కదా, అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. స్పర్శిస్తే సమస్త పాపములు పోతాయి. సంభాషణం కోటి తీర్థంచ. వాళ్ళతో మాట్లాడితే చాలు కోటి తీర్థముల యందు స్నానం చేసిన పుణ్యము సిద్ధిస్తుంది. సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం. వందనము వాళ్ళకు నమస్కారం చేసినందువల్ల, వినమ్రత భావనతో విహరించినందువల్ల గురువు చెంతలో వాళ్ళు మోక్ష సాధనము, మోక్షమునకు సరిపడే సాధన సిద్ధిస్తుంది. సత్పురుషుల యొక్క సద్గురు కృపను పొందిన వారలు, సాధుల యొక్క సాంగత్యమును కలిగి ఉన్న పుణ్యపురుషులకు మోక్ష సామ్రాజ్యమును పొందే సాధన వాళ్ళకు సిద్ధించి చేరుతుంది. సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల సాధూనా దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం
వందనం మోక్ష సాధనం. వందనం నమస్కారం చేస్తే చాలు మోక్షమును పొందే సాధన ఎంత అవసరమో అంత నీకు సిద్ధిస్తుంది. గురుదేవులు నీకు ప్రసాదిస్తాడు, అనుగ్రహించి తీరుతారు. అందుకోసమే సాధుల దర్శనం వల్ల అంత పుణ్యము ప్రాప్తిస్తుంది. స్వామి మీరు చెప్పుతున్నారు గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరము ఆత్మనిశ్చయం కదా, ఎక్కడైనా ఉన్నదా స్వామి? ఈ ప్రశ్న మాకు సందేహ నివృత్తి కలగాల శాస్త్ర ప్రమాణములుగా అని మీకు సందేహం కలిగినప్పుడు శ్రీ నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది యోగ వాసిష్టంలో ఉంది, వశిష్ఠ యోగీంద్రుల వారు శ్రీరామచంద్రునికి ఉపదేశం చేస్తాడు. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం అని చెప్తాడు. యోగీంద్రుడైనటువంటి వశిష్ఠ యోగీంద్రుల వారు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు చిన్నవారుగా ఉన్నప్పుడు ఉపదేశం చేస్తాడు తన శిష్యుడైన శ్రీరామచంద్రునికి వశిష్ఠ యోగీంద్రుల వారు జ్ఞానకాండ యోగ వాసిష్టమును. ఈ సాధు దర్శనం వల్ల ఇంత పుణ్యం ఉంటుందా అని నారద మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి సాధు దర్శనం వల్ల స్పర్శనం వల్ల వందనం వల్ల సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం అన్నారు. స్వామి ఇది సత్యమేనా స్వామి? సత్యము కాంది వశిష్ఠ యోగీంద్రుల వారు చెప్తారా? బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళు. బ్రహ్మ సంకల్పం వల్ల విశ్వశాంతికై సృష్టించిన అవతార పురుషులు వాళ్ళు. శ్రీరామచంద్రునికే గురుదేవులైనారు. అందుకోసమే ఓ నారద మహర్షి నీ సందేహ నివృత్తి కలిగిస్తాను. ఈ శ్లోకము సత్యమేనా అని మీరు అంటున్నారు కదా, నీ సందేహ నివృత్తి కలుగుతుంది. ఇప్పుడు భూలోకంలో పలాని చోట ఒక పేడ పురుగు ఉంది నారద, ఆ పేడ పురుగును అడుగుపోయి చెప్తుంది, పోయి ఆ పేడ పురుగును అడుగు, నీ సందేహ నివృత్తి చేస్తుంది అని చెప్పినాడు. ఏమి స్వామి నువ్వు చెప్పక, నువ్వు చెప్తే సందేహ నివృత్తి అవుతుందాక ఆ పేడపూరు దగ్గరికి పోయి అడగాలనా నేను? నా సత్యమా అసత్యమా నువ్వు నీకు సందేహం ఉంది కదా. మహర్షులు చెప్పినటువంటి జ్ఞాన సంపద పైన నీకు సందేహం కలిగింది కదా. నీ సందేహ నివృత్తికి శ్రమ అవసరం, కొంచెం శ్రమ అవసరం కావున నా మాట విను, నీ సందేహ నివృత్తి అవుతుంది. నీకు నిదర్శనం కావాలి కదా నారద. ఏదైనా నిదర్శనం అడిగినావు, గురువు చెప్పినారు అది వినాలి అంతే. సత్యం మహర్షులు సత్యమే చెప్తారు, అసత్యాలు చెప్పరు. నీ సందేహ నివృత్తికై నీకు మార్గోపదేశం చేస్తున్నాను, వెళ్ళు అనగానే ఆ పేడపురుగు దగ్గరికి వెళ్ళి, పేడపురుగు సాధు దర్శనేనా స్పర్శనేనా సంభాషణం వల్ల వందనం వల్ల కలిగ ఫలితం ఏమి పురుగు గారు అనగానే ఆ పురుగు పటపట వెంటనే తల ఇట్లా తిరుగుతూ వెంటనే చనిపోయింది. అది కాలు చేతులు ఆడిస్తూ మరణించింది అన్నమాట వెంటనే. ఇదేం ఆశ్చర్యము, సాధువు జోలి తీయగానే మరణించింది ఇది అని చెప్పి మళ్ళా వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ ప్రశ్నించినాడు. స్వామి అది అడుగుతుండగానే ఆ సాధువు మాట వినగానే మరణించింది స్వామి, మీరే చెప్పండి స్వామి అంటే, నారద నీ సందేహ నివృత్తి కావాలి కదా, అనుభవ జ్ఞానం రావాలి కదా నీకు. ఇప్పుడు ఒక దేవాలయం పైన ఒక గోపురం ఉంది, ఆ గోపురం పైన పావురం ఉంది. ఇప్పుడు ఆ పావురాన్ని అడుగుపో చెప్పుతుందంటే మాట్లాడకుండా వెళ్ళి ఆ పావురాన్ని అడిగినాడు. సాధు దర్శనం వల్ల స్పర్శనం వల్ల సంభాషణం వల్ల వందనం వల్ల కలిగ పుణ్యమేమి పావురమా చెప్పు అనగానే అది గిరగిర తిరుగుతూ వెంటనే రెప్పలు ఆడిస్తూ టక్కున మరణించింది. గోపురం పైన కింద పడి మరణించింది. చాలా బాధపడిపోయినాడు. ఏమి నా వల్ల ఈ జంతువులు మరణిస్తున్నాయి, అయ్యో సర్వేశ్వర ఓ శ్రీ మహావిష్ణువు ఓం నమో నారాయణాయ అంటూ స్మరణ చేసుకుంటూ విష్ణుమూర్తి పాదాలు పట్టుకొని అడిగినాడు. స్వామి మీరు చెప్పండి, ఆ ప్రాణులు సాధు నామ సంకీర్తన వినగానే చనిపోతున్నాయి స్వామి, ఆ పాపము నాకెందుకు చెప్పండి అంటే, నారద ఈసారి వెళ్ళు, నీ సందేహ నివృత్తి అవుతుంది కదా, నేను చెప్పినట్టు విను. పలాని చోట గోవు ఉంది, గోవు దూడ పుట్టింది ఇప్పుడే, ఆ గోవత్సను అడుగుపో
అంటే మారు మాట్లాడక లోకాలను సృష్టించిన తండ్రి కదా శ్రీ మహావిష్ణువు. మారు మాట్లాడకుండా భగవంతునికి ఎదురు పలకకుండా నేరుగా వచ్చి గోవు అప్పుడే ఈనింది కావున ఆ దూడ అక్కడ ఉన్నది. మాకు గోవు అనగా ప్రసవించింది, ఈనింది కావున దూడ ముద్దుగా ముచ్చటగా ఉందని చెప్పి గోపబాలకుడు వచ్చినాడు. దాన్ని దువ్వుతూ చేస్తూ ఆనంద పారవశ్యంలో ఉండగానే నారద మహర్షి గగలతలంలోంచి భూతలానికి దిగినాడు. నేరుగా వస్తున్నాడు తన సౌధమునకు, తన గోపబాలకుని ఇంటికి వస్తూ ఉన్నాడు. అది చూసి ఆనంద పారవశ్యంలో పట్టలేక గంతులు వేస్తూ ఆ గోపబాలకుడు, ఈ దూడ జన్మించిన భాగ్యమా, ఆ నారద మహర్షి నా ఇంటికి వస్తున్నాడని చెప్పి రాగానే పాదాభివందనం చేసి ఉన్నతాసనం పైన కూర్చుండబెట్టి లోపలికి వెళ్ళి కలశంలో జలము తెచ్చి పాదపద్మములు కడిగి శిరస్సు పైన చల్లుకొని తన సౌధమంతటా చల్లి ఇల్లు పావనం చేసుకోవాలనే భావన చేత లోపలికి వెళ్ళే సమయంలోనే ఇదే అవకాశం ఉంది అని ఆ దూడని అడిగినాడు. ఎందుకంటే పేడపురుగు చనిపోయింది, పావురం చనిపోయింది. ఈ పిల్లవాని ముందు అడిగినానుకో, దూడ చనిపోయింది అనుకో, నన్ను ఏమంటాడో అని చెప్పి గోపబాలకుడు లోపలికి పోయిన సమయమును చూసి దూడని అడిగినాడు. సాధు దర్శనం వల్ల, స్పర్శనం వల్ల, సంభాషణం వల్ల, వందనం వల్ల కలిగే ఫలితమేమి చెప్పవా గోవత్స అనగానే వెంటనే కళ్ళు మూస్తే వెంటనే మరణించింది ఆ గోదూడ. ఆ చిన్న దూడ మరణించింది. గోవత్స మరణించగానే ఆ గోపబాలకుడు బయటికి వచ్చే లోపల పారిపోయినాడు నారద మహర్షి. వైకుంఠానికి పోయినాడు. స్వామి నన్ను పరీక్షించకు, నాకు చెప్పవలసిందంటే ఇది లాస్ట్ నారద, నీ సందేహ నివృత్తి అవుతుంది. ఇది ఆఖరు, నీ నువ్వు వేసిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, ఇది లాస్ట్, నువ్వు వెళ్ళవలసిందే అని చెప్పగానే ఎక్కడికి వెళ్ళాలి స్వామి? భూలోకంలో ఒక రాజకుమారుడు ఇప్పుడే ఉదయించినాడు, ఒక మహారాజుకు కుమారుడు పుత్రోదయం కలిగింది, నువ్వు అక్కడికి వెళ్ళండి, నీకు సందేహ నివృత్తి చేస్తాడు అనగానే భయం వల్ల వస్తున్నాడు. ఏమి రాజసౌధంలోకి వెళ్ళి ఆ రాజభవనంలోకి వెళ్ళి అడిగితే పిల్లవాడు మరణిస్తే నన్ను బంధిస్తారు కదా, నన్నుకి ఏం చేస్తారు అని భయాందోళన వల్ల వెళుతూ ఉన్నారు. కుమారుడు జన్మించినాడు. పుత్రోత్సవం కలిగి ఆనంద పారవశ్యంలో సౌధమంతా పుష్పాలంకరణం చేసినారు. నగరమంతా కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారు. మాకు రాజకుమారుడు ఉదయించినాడు, జన్మించినాడని. నారద మహర్షి వెళ్ళగానే ఆ నగరంలో ఇంకా పట్టలేనటువంటి ఆనందం కలిగింది. బ్రహ్మర్షి మా నగరానికి వచ్చినాడని రాజు పట్టలేనటువంటి ఆనందంతో పాదపద్మములు కడిగి శిరస్సు పైన చల్లుకొని తన రాణికి, తన సౌధంలో ఉన్నటువంటి అందరికి పైన శిరస్సు పైన చల్లి నమస్కారం చేసుకొని స్వామి ఉన్నతాసన పైన కూర్చుండబెట్టి పాదపద్మములు కడిగి నమస్కారం చేసుకొని, స్వామి మాకు కుమారుడు జన్మించినాడు స్వామి, ఈ కుమారునికి ఏం పేరు పెట్టానో మీరే నామకరణం చేయండి అన్నాడు. ఏమని చేసేది నేను? సరే, సంస్కృతంలో అడిగితే వీళ్ళకు తెలియదు, తెలుగులో అడిగితే తెలుస్తుందని దగ్గరికి వెళ్ళి సరే నాయన అట్నే చేస్తా అంటూ బాలకః సాధు దర్శనేన స్పర్శనేన సంభాషణేన వందనేన కిం ప్రభావమస్తి కిం పుణ్యమస్తి అని చెప్పి అడిగినాడు నారద మహర్షి సంస్కృతంలో. వెంటనే ఆ చిన్న పిల్లవాడు ఒక తేజరూపమును ధరించి నవయవన స్వరూపుడై భాషిస్తున్నాడు. చిన్న పిల్లవాడు పెద్దవారైనారు. అప్పుడే నమస్కారం చేసినాడు. మహర్షి, నువ్వు సాధు, నీ దర్శనం వల్ల ఓ రోజు నేను పేడ పురుగుగా ఉన్నా, అన్ని పురుగులకెల్లా పేడ పురుగు చాలా కనిష్టమైన జంతువు అంటారు, కనిష్టమైన జాతి అంటారు. అన్ని ప్రాణులు దేవుడే, కానీ మానవుల దృష్టిలో అది పేడ పురుగు కావున మలము తింటుంది కావున అది కొంచెము అసహించుకున్నట్టు చెప్తారు. అందుకోసము ఎన్నెన్నో జన్మల పాపాలు చేసి పేడ పురుగుగా జన్మించినాను స్వామి, నీ దర్శనం వల్ల నాకు పావురం జన్మ వచ్చింది స్వామి,
మళ్ళా నిన్ను దర్శించిన పుణ్యము అన్నట్టులా మళ్ళా నా దగ్గరికి వచ్చినావు స్వామి. పావురం జన్మ నిన్ను వదిలేసేసినాను, నేను దర్శనం చేసుకొని నాకు గోవు జన్మ వచ్చింది స్వామి. మళ్ళీ నా ఎంటబడ్డావు పూర్వ పుణ్యమును గట్టి నిన్ను దర్శనం చేసుకున్న పూర్వ జన్మలో ఆ పుణ్య విశేషం వల్ల మళ్ళా నీకు దర్శనం కలిగింది గోజన్మలో. అప్పుడు నేను మళ్ళా ఆ జన్మ చాలించి మానవాకారమును ధరించినాను, రాజకుమారుడుగా జన్మించినాను స్వామి. నువ్వు నాకు దర్శనం ఇచ్చినావు స్వామి, నా సమస్త పాపములు తొలగింపబడ్డాయి అని చెప్పుతూ సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం. స్వామి నీ దర్శనం వల్ల, స్పర్శనం వల్ల, సంభాషణం వల్ల, వందనం వల్ల నాకు మోక్షము ప్రాప్తించిందని చెప్పి ఆ మహర్షికి నమస్కారం చేసి ఒక తేజో రూపమును ధరిస్తూ మోక్షమండలమును చేరినాడు, కైవల్యమును పొందినాడు. ఆ రాజకుమారుడు ముక్తాత్ముడైపోయినాడు, కైవల్యమును పొంది తీరినాడు. చూశారా? అందుకోసమే సాధు దర్శనం వల్ల కలిగే పుణ్యం ఇది. సత్పురుషులను ఆశ్రయించి గురు శుశ్రూష, గురువు ధర్మాన్ని ఆచరిస్తాడు, ధర్మాన్ని ఉపదేశం చేస్తాడు. అటు ధర్మాచరణ కలిగి దైవచింతన చేసుకున్నటువంటి పుణ్యపురుషులు ఈ జన్మలోనే తరిస్తారు. గురు కృపను పొందిన పరమభక్తులకు ఇంకా జన్మ లేదు, రాబోదు. ఇది సత్యము, సత్యము పునఃసత్యం. అందుకోసమే జగద్గురు శంకరాచార్యుల వారు శంకరాచార్యం ఈ జగత్తులో ఆధ్యాత్మిక సంపద నశించినప్పుడు సనాతన ధర్మాన్ని ఉద్ధరించుట నిమిత్తమై ఆ శంకరుడే, ఆ పరమేశ్వరుడే శంకరాచార్యుల రూపంలో అవతరించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించినాడు. ఇప్పుడు మళ్ళా అట్టి సనాతన ధర్మమును ఆనాడు సనకాది మహర్షులు, నారదాది మహర్షులు, వశిష్ఠ విశ్వామిత్రాది ఒక్కరేంది యాజ్ఞవల్క్యాది మహర్షులు, కోట్లాది మంది మహర్షులంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అట్టి ధర్మమును అట్టి మహర్షులు కొంచెము మరుగు కాగానే అధర్మం అనేది, ధర్మం అనే దారిలన్నీ మోసుకపోతాయి. అధర్మం అనే కంటకాలు మలుచుతాయి, ముండ్లు మలుచుతాయి, అనగా చెట్టు మలుచుతాయి. అంత దారి అంత మోసుకపోయినప్పుడు మళ్ళీ మహాత్ములు వచ్చేసి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ భక్తుల ద్వారా సనాతన ధర్మాన్ని ఆచరింపచేస్తూ ఆ దారిని క్లీన్ చేసేస్తారు. ఆ దారిలో అందరూ పయనిస్తారు, ముక్తాత్ములైపోతారు. ఆనాడు సనాతన ధర్మాన్ని బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, నారాయణుడు సృష్టించినారు. మోక్ష మార్గమును పొందటానికి సనాతన ధర్మమే దారి. అట్టి సనాతన ధర్మ దారిని మోసుకపోతున్నప్పుడు మహర్షులు ఆ భగవంతుని అంశతో అవతరించేసి ఆ దారి కంటకాదులు మొత్తం తొలగించి నీట్గా చేస్తారు. పోవాలంటే దారులు మోసుకుపోయినప్పుడు దారి తెలియక పరితపిస్తున్న సమయంలో మహర్షులు అవతరించేసి దారి క్లీన్ చేసేస్తారు. అప్పుడు అందరూ పయనిస్తుంటారు. అందుకోసమే జగద్గురు శంకరాచార్యుల వారు అవతరించేసి నాయనలారా తాను శిష్యుని రూపంలో ప్రశ్నేసినాడు. కేహేతవో బ్రహ్మగతే సుసంతి సత్సంగతిర్బ్రహ్మ విచారతు సత్సంగతిర్దాన విచారతోష. ఆ బ్రహ్మమును చేరు మార్గములు ఇవి సజ్జన సాంగత్యము, దానము చేసుకోండి. భగవదార్పణ బుద్ధితో దానాలు చేసుకోండి. అన్నదానము చేయడము, గృహదానము చేయము, వస్త్రదానములు చేయడము, షోడశ మహాదానాలు, ఎన్నో దానాలని. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్పది. అన్నదానము చేసుకోండి. మాన సంరక్షణార్థ నిమిత్తమే ఇతరులకు వస్త్రదానములు చేయండి. ఉండటానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించండి. ఈ 3 దానాలు ఉంటే కర్మశేషము కొంచెం ఉంటే ఇవి 3 చేసినవి కావున వచ్చే జన్మలో నీకు ఈ 3 ఉంటాయి. ఉండటానికి ఇల్లు, కట్టడానికి వస్త్రము, తినటానికి అన్నం ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. అప్పుడు ఈ జన్మలో కర్మశేషం ఉండి జన్మ ముక్తి పొందనప్పటికైనా వచ్చే జన్మలో ముక్తి పొంది తీరుతావు.
సందేహమే లేదు. అందుకోసమే షోడశ మహాదానాలు, ఇంకెన్నో దానాలలో ముఖ్యమైన దానములు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన యోగీంద్రుల వారు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ అన్ని దానాల కన్నా అన్నదానము చాలా గొప్పది సుమా. గురువు కన్నా మించిన దైవం లేడు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరు సుమా. తల్లిదండ్రుల కన్నా దైవము లేరు, అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారు కంటే ఘనులు లేరు, తల్లిదండ్రుల కన్నా గొప్పవారు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా. గురువే దైవము, గురువును దైవంగా చూసుకోండి. అట్టి భావనలో ఉన్నటువంటి వారికి మోక్షం సిద్ధిస్తుందన్నారు వేమన యోగీంద్రుల వారు. అన్నదానాలు చేసుకోండి, తల్లిదండ్రులను పూజించండి, గురువు చెప్పినట్టు ఆచరించుకోండి, మోక్షము మీ అరచేతిలో ఉంటుంది. వాళ్ళు కైవల్యాన్ని పొంది తీరుతారు, సందేహమే లేదు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయా, విశ్వదాభిరామ వినురవేమ. అందుకోసమే సత్సంగతిర్దాన విచారతోషాః, సజ్జన సాంగత్యము చేస్తూ అన్నదానాలు చేస్తూ, అన్నదానము చేస్తే చాలు, పెట్టి పుట్టితే ఎక్కడికైనా వస్తుంది. అది వచ్చే జన్మను వెంబడిస్తూ వస్తుంది. పెట్టిన దినముల లోపల నట్టడువులకైనా వచ్చు నానార్థములను, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. సుమతీకారుడు చెప్పినాడు, పెట్టి పుట్టే నువ్వు ఎక్కడికైనా అడవిలో ఉన్నా, నీ నట్టడవిలో ఆ ఘోరారణ్యముల మధ్యలో ఉన్నా, నీవు చేసిన పుణ్యం అక్కడికి నేను వెతుకుంటూ వస్తుంది. చెయ్యకపోతే నువ్వు బంగారు కొండపైన ఉన్నా, అన్నదానం చేయకుండా బంగారం ఉంటుంది, తినటానికి ఆ బంగారం తిని జీవిస్తావా? లేదు సుమా. పెట్టిన దినముల లోపల నట్టడువులకైనా వచ్చు నానార్థములను, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. పెట్టకపోతే బంగారు కొండపైన నీకు రాదు సుమా అన్నము. అన్నదానాలు చేయవలసిందే. ఎవరైతే పరమభక్తులకు అన్నదానాలు చేస్తూ భగవదార్పణ బుద్ధితో ఎన్ని మెతుకులు పెడతారో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. యోగాభ్యాసేన జీర్యతే. ఇంకా ఎవరైతే మహాత్ములు పుణ్యపురుషులకు అన్నదానం పెడితే వాళ్ళు ఎవరికి అన్నదానం చేయాలా? యోగాభ్యాసేన జీర్యతే. యోగాభ్యాసం వల్ల జీర్ణించుకున్న పుణ్యపురుషులకు పెడితే అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది సుమా. అందుకోసమే ఇక్కడ యతిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే హరిస్వయం, హరిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. యతీశ్వరులకు అన్నం పెట్టినామో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే భోంచేసినట్లు. ఏ యతీశ్వరుడు భోంచేసి శ్రీ మహావిష్ణువు భోంచేసినట్లే. ఏ యతీశ్వరునికి అన్నం పెట్టినావో శ్రీ లోకాలను సృష్టించిన ఆ భగవంతునికి అన్నం పెట్టిన పుణ్యము ప్రాప్తిస్తుంది. యతిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. యతిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే హరిర్స్వయం. హరిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. ఎక్కడ శ్రీ మహావిష్ణువు భోంచేసినాడో ఈ ముల్లోకాలన్నీ భోంచేసినట్లే. అందరికీ ముల్లోకాలకు దానం చేసిన పుణ్యము, అట్టి భాగ్యము సత్పురుషులకు దానం చేస్తే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది అని మన శాస్త్రముల యందు, పురాణముల యందు, వేదశాస్త్రముల యందు లోకహితమై మానవులు తరించట నిమిత్తమే, పుణ్యాన్ని చేకూర్చుకొనుట నిమిత్తమే, భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొందుట నిమిత్తమే మన మహర్షులు చెప్పిన దివ్య సందేశం ఇది. అందుకోసమే మీరు దానాలు చేసుకోండి. ఒక హరిదాసుల వారు హరికథ చెప్తున్నాడు, చాలా గొప్పగా చెప్తున్నాడు.
ఇసుక వేస్తే రాలనటువంటి జనాభా వచ్చేసింది. అందులో ఈ పద్యం చెప్పినాడు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప కన్నా వారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పుచుండగా, అన్ని దానాల కన్నా అన్నదానం కావున బాగా చేసుకోండి నైనా అని చెప్పే సమయంలో ఒక్క ఆయన లేచినాడు. లేచి నేను రోజు 20 మందికి దానం చేస్తానని చేతులు ఎత్తి చెప్పినాడు గొప్పగా. 20 చేసేవారు దానం చేస్తున్నాను చెప్పుకోరు వాళ్ళు. ఈయన కొంచెం సందేహం కలిగింది హరిదాసుల వారికి. నాయనా ఎంతమందికి చేస్తావు, ఎవరెవరికని అడిగినాడు. స్వామి నాకు 5 మంది కొడుకులు ఉన్నారు, 5 మంది కోడాన్లు ఉన్నారు స్వామి, 6 మంది మనమలు ఉన్నారు, 4 మనమరాళ్ళు ఉన్నారు, మొత్తం 20 మందికి దానం చేస్తా అన్నాడు. చీ 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 ఇంట్లో చేసే దానము కాదు నాయనా, బయట ఉన్న ప్రాణులకు చేసుకోండి దానం. అది దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న. దీన జీవులకు దానం చేసుకుంటే అది దానం అడబడుతుంది, ఇంట్లో చేసిన వారికి దానం కాదు అది. చూశారా? అందుకోసమే దాన ధర్మాలు దీనులకు చేసుకోవాలి. పరమాత్మ చింతన చేస్తూ సర్వసంగ పరిత్యాగులై పరమాత్మ ధ్యానంలో నిమగ్నులైన మహాత్ములకు చేసుకోవాలి. దిక్కులేనటువంటి వారు పరితపిస్తున్న ప్రాణులకు, ఏ ప్రాణికైనా సరే మానవులు కానీ పిపీలు కాదు బ్రహ్మ పర్యంతరము దీనస్థితిలో ఏ ప్రాణులు ఉన్నాయో వారికి దానం చేసుకోవాలి. అన్నదానము ఎన్ని దానాలు చేసినా తే 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 అంటారు. అన్నదానం చేస్తే చాలు, కడుపు నిండితే పెట్టుతుంటే వద్దు 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 అని బతిలాడతారు, చేతులు పెట్టి వద్దంటారు. కడుపు నిండగానే వద్దనేది ఏదంటే అన్నము మాత్రమే, అన్నదానము మాత్రమే. అన్నము తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత వద్దంటుంది అది. ఇంక ఏ దానాలైనా తే అంటాడు నరుడు, అన్నం కడుపు నిండిన తర్వాత వద్దంటాడు. అందుకోసమే అన్నదానాలు సంపూర్ణంగా చేసుకోండి నాయనలారా. దీనివల్ల మీకు పాపాలు తొలగుతాయి సుమా, దానివల్ల పుణ్యం ఏర్పడుతుంది సుమా. భగవదార్పణ బుద్ధితో దానాలు ఎప్పుడు చేసుకున్నారో అది నిష్కామ కర్మయోగం అంటారు. అది నిష్కామ కర్మయోగమే భక్తి అంటారు. కర్మనా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రే నిర్ణయ. నిష్కామ కర్మయోగులు ఈ దాన ధర్మాలు చేసుకున్నందువల్ల భగవంతుడు సంతసించి అచంచలమైన భక్తినిస్తాడు. ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం వల్ల మీరు ముక్తాత్ములవుతారు, తరిస్తారు. అందుకోసమే పెట్టి పుడితే ఎక్కడికైనా వస్తుంది, కావున మీరు దాన ధర్మాలు చేసుకోవాలి. అందుకోసమే స్వామి ఎక్కడికైనా వస్తుందా, ఇంకా ఒక కథ రూపంలో మాకు విశదీకరించండి స్వామి అని మీరు పరితపిస్తున్నారు. కావున ఇంకొక కథ చెప్తాను. పూర్వకాలంలో ఒక జ్యోతిష్యుల వారు ఉండేవారు. ఆ ముఖ కవలికలు బట్టి, పుట్టిన నక్షత్ర తిథి వార యోగమును బట్టి, ఆ జ్యోతిష్యమును బట్టి కరెక్ట్గా పుట్టిన నక్షత్రమును బట్టి ఎన్ని సంవత్సరములు జీవిస్తాడు, ఏ రోజు ఏమి చేయగలుగుతాడని చెప్పగలుగుతాడు జ్యోతిష్యుల వారు. అంత గొప్ప ప్రజ్ఞాశాలి. ఒక్క తర్క విద్వాంసుడు. కొంతమంది తర్క విద్వాంసులు ఉంటారు, తెలిసి తెలియక వాదిస్తూ ఉంటారు, ఏదోటి వాదిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పండితుల వారి దగ్గరికి వెళ్ళినాడు. చెప్పి, నువ్వు భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్తా ఉంటాయి కదా, నా ముఖ కవలికలు చూసి పుట్టిన నక్షత్రమును యోగమును బట్టి నన్ను రేపేం చేస్తానో చెప్పు అని నేను నవ్వుతూ అడిగినాడు, హేళన చేస్తూ. సరేనైనా ఆ నక్షత్రమును తీసుకొని ముఖ కవలికలు బట్టి రేపు 12 గంటలకు నువ్వు షడ్రసోపేతమైన ఆహారం తింటావు అని చెప్పినాడు ఆ జ్యోతిష్యుల వారు, ఆ పండితుల వారు, ఆ పుణ్యపురుషుడు. ఆ తర్క విద్వాంసుడు ఏం చేసినా, నేను తినను, తినకపోతే ఏం తినిపిస్తుందా నీ శాస్త్రం, నేను తినను, తినకపోతే పెడతదా ఏమైనా, ఎవరైనా తింటే కదా, తింటే కడుపులోకి తినను వద్దంటే ఎవరైనా పెట్టేవాళ్ళు ఉన్నారా, లేరు కదా. నేను తినను
నీ శాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినావు, ఆ పుణ్యం నీకు పెట్టిస్తుంది, నువ్వు తిననన్నా నీ కడుపులోకి పంపిస్తుంది ఆ పుణ్యం అన్నాడు ఆయన. సరే, ఎట్లా కడుపులోకి ఎట్లా పోతుందో షడ్రసోపేతమైన ఆహారము చూస్తా, వాగల్లా నేను తినకపోతే నీ శాస్త్రం కల్లా, అప్పుడు నువ్వేమవుతావంటే నీకు నేను శిష్యుని అవుతా, నా పంచాంగం అంతా కూడా చించేసి ఈ శాస్త్రములు కల్లా అని చెప్పి నీకు దాసోహం అంట, నీకు దాసున్నయితా అన్నాడు ఆ జ్యోతిష్యుల వారు, ఆ పండితోత్తముల వారు, ఈ తర్క విద్వాంసుడు. అట్లయితే ఒకళ్ళ నువ్వు ఒకళ్ళ తింటే నువ్వేం చేస్తావు చెప్పంటే, నేను కూడా నీ శాస్త్రము సత్యమని నీకు దాసుని అయిపోతా అని ప్రతిజ్ఞలు చేసుకున్నారు వండరులు ఒక్కొక్కరు. 12 గంటలకు 11 కావస్తుంది, స్పీడ్గా ఇంట్లో నుంచి పరిగెత్తినాడు. ఇక్కడ ఉంటే స్నేహితులు పెడతారు, నా పందెమును నా యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలని గ్రామం వెలుపలకు పోయినాడు, ఇంకోరైనా పెట్టుతారని పరిగెత్తినాడు. గ్రామంలో దూరం పోయినాడు. ఆ దారిలో పరిగెత్తి అరణ్యం ఉంది, ఆ అరణ్యంలో ఒక బావి, దూరంలో దూర ప్రయాణాలు కావున దప్పిక దూపు అవుతుందని పూర్వంలో పుణ్యపురుషులు బావి త్రవ్వించి చేదుడు బావులు త్రవ్వి మర్రి చెట్లు, చింత చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు నాటేవాళ్ళు. ఒకరు మర్రి చెట్టు, ఆ బావి త్రవ్వి మర్రి చెట్టు పెట్టినారు, అది మహావృక్షం అయిపోయింది. ఎందుకు అక్కడికి పూర్వకాలంలో ఈ బస్సులు ఇవన్నీ వాహనాలు లేకుండా పెళ్ళి అయింది, మహారాజు కుమారుణ్ణి పెళ్ళి అయింది. బండ్లపైన షడ్రసోపేతమైన ఆహారాలు తీసుకొని వెళుతూ ఉన్నారు చాలామంది. అక్కడ ఆ అరణ్యంలో మధ్యలో ఈ దారిలో ఈ బావి ఉంది, పెద్ద వటవృక్షం ఉందని చెప్పి బండ్లు అక్కడ దించుకొని షడ్రసోపేతమైన ఆహారం ఇస్తారులు వేసుకొని తిందామని కూర్చున్నారు ఆనంద పారవశ్యంలో. దొంగలు ఆ బండ్లు వచ్చుతుండగా చూస్తూ ఉన్నారు, కూర్చొని ఆహారం వడ్డించుకునగా చూస్తున్నారు. అందరూ కర్రలు తీసుకొని దొంగలు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చినారు, అందరిని కొట్టినారు. అందరి వల్లు పైన ఉన్నటువంటి ఆభరణాలు దోసుకున్నారు, అన్ని వస్తువులు దోపిడీ చేసుకొని కొట్టి పంపించినారు. ఏడుస్తూ పోయినారు, చంపుతారు ఏమన్నంటేని. వెంటనే వడ్డించుంది ఆహారం. అంతకుముందే ప్రతిజ్ఞ చేసినటువంటి ఈ తర్క విద్వాంసుడు ఇక్కడుంటే ఎవరైనా పిలిచి పెడతారని చెప్పి ఆ వటవృక్షమును ఎక్కి ఆ కొటారు కొమ్మ శిఖలో ఆ శిఖరాగ్రము పైన, ఆ వృక్షము యొక్క శిఖరాగ్రం పైన కూర్చొని ఆకులన్నీ కప్పుకొని ఉన్నారు. ఈ 12 గంటలు దాటితే 12 గంటలకు షడ్రసోపేతమైన ఆహారము తింటామని జ్యోతిష్యుల వారు చెప్పినారు. కావున ఈ 12 గంటలు దాటితే నాదే విజయము, ఆ పండితుల వారి అపజయము, ఆయన నాకు శిష్యుడవుతాడని ఉత్సాహంతో కూర్చొని ఉన్నాడు. సమయం చూస్తున్నాడు. ఈ దొంగలంతా వాళ్ళని తరిమేసినారు, దోపిడీ చేసినారు, సిరి సంపదలు కోకొల్లలుగా దొరికినాయి. ఆనంద పారవశ్యంలో మన పుణ్యమే పుణ్యము కదా, ఆహారము ఇస్తరల యందు ఆహారము వడ్డించబడి ఉందని కూర్చొని తినబోతున్న సమయంలో ఆ దొంగల యజమాని మీరు తినబోకండి అని శాసించినాడు. అందరూ నోట్లో పెట్టుకున్న సమయంలో శాసించినాడు, తినబోకండి. అందరూ కలుపుకున్నారు, తిందామని ఆనందంలో ఉన్నారు. ఎన్నో రోజులైంది ఆహారం తినక. పాపము, క్షుద్బాధ, ఆకలి బాధ అన్ని బాధల కన్నా గొప్ప బాధ. అందుకోసమే తిన సమయంలో వద్దు అనగానే తల్లడిల్లిపోయినారు. ఎందుకు తినొద్దు అడిగినాడు బాధలో, ఎందుకు తినవద్దు అని బాధలో ఒక మిత్రుడు అడిగేసినాడు. ఎందుకు తినొద్దు అంటున్నావు? యజమానివి కావున నీ మాట వినాలా, కానీ ఆహారం తింటుంటే వద్దన్నావు, కారణం ఏంది అని అడిగినాడు. మిత్రమా, మనం దొంగలం కదా, ఎన్నో చోట్ల మనం దోపిడీ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నారని వాళ్ళకి తెలిసి ఉంటుంది, పసిగట్టుంటారు. ఈ విధంగా పెళ్ళిళ్ళను నెపం చేత ఈ ఆభరణాలు వేసుకొని ఆహారాల్లో విషము కలిపి ఈ ప్రాంతాల్లో ఇక్కడ వస్తే వీళ్ళు మనల్ని బంధిస్తారు, వడ్డించుకుని తిన సమయంలో ఇలా విషము పెట్టుంటారు, వాళ్ళు పెట్టి ఉండవచ్చును. ఈ విధంగా ఈ దొంగలను నిర్మూలన చేయాలని చెప్పి ఈ విధంగా ఆహారం తీసుకొచ్చి ఈ విధంగా నటిస్తున్నారో ఏమో వాళ్ళు పెళ్లి రూపంలో.
ఈ పెళ్లి బలగమ రూపంలో ఈ విధంగా నటిస్తున్నారో ఏమో కదా, ఇది తింటే మనం మరణిస్తాం కదా, అందుకోసమే ఆహారం తినదాంట్లో విషం ఉండి ఉండవచ్చును, నా సందేహం అది. ఇది తింటే మనం మరణిస్తాము, దొంగలము, మనము ఎక్కడ దొరకతలేము, దోపిడీ చేస్తున్నాం, వీళ్ళని చంపాలని చెప్పి పెండి రూపంలో ఈ ఆహారములు యందు తినుబండారములు యందు విషము కలిపి ఈ విధంగా నటిస్తున్నారో ఏమో వాళ్ళు, మనం తినవద్దు అని చెప్పినాడు దొంగల యజమాని. అంతలోనే తల్లడిల్లుతున్నారు, బాధపడుతున్నారు. ఇది కరెక్టే, చెప్పింది కరెక్టే, తింటే మరణిస్తాను, తినకపోతే ఆకలి బాధ తట్టుకోలేక దిక్కులు చూస్తూ ఎందుకో పైకి పోయింది. ఇట్లా బాధలో పైకి పోతే ఎందుకో అక్కడ పైన ఆకులు కప్పబడి ఉన్నాయి, ఒక మంచు కూర్చొని ఉన్నాడు. ఈ దొంగల యజమాని చెప్పిన మాట నిదర్శనమైంది. మిత్రమా, నువ్వు చెప్పిన మాట సత్యం, ఇంతమంది ప్రాణాలు కాపాడినావు, ఇంట్లో విషము కలిపినారు, ఈ పెండ్లి బలగమైన రూపంలో పెండ్లి మనుషులను రూపంలో వచ్చేసినారు, ఆహార తినుబండారముల యందు విషము కలిపి నటించినారు, అన్ని దోపిడీ చేసుకున్నాము, ఈ అన్నం ఎట్లా దొంగలు తింటారో, తిన్న తర్వాత మరణిస్తారని ఈ విధంగా నటిస్తున్నారు, దొంగలంతా నశిస్తారు మరణిస్తారని నటిస్తున్నారు. ఈ మనం తిన్న తర్వాత మరణించిన తర్వాత ఇక్కడి విషయాలు వాళ్ళకి చెప్పట నిమిత్తమై వాడు పైన కూర్చొని ఉన్నాడు అని చెప్పినాడు. అందరు చూసినారు, ఏడ్చినారు, ఇంతమంది ప్రాణాలు కాపాడినావు యజమానికి మొక్కినారు. ఎందుకు వస్తున్నారా, అన్నం తిందరా, ముందు నువ్వు సత్తు, నువ్వు చావాలన్నారు, రాలే. ఎందుకు రా అని బతిలాడినారు, బెదిరించినారు, తిట్టినారు, రాలే. రాకపోతే ఇంతమంది ప్రాణాలు తీయటానికి నీ స్వార్థ నిమిత్తం ఇంతమంది ప్రాణాలు తీస్తావా, నువ్వు తినాలా, నువ్వు చావాలా అని చెప్పి ఇద్దరు పోయినారు, లాక్కొని వచ్చినారు. తిను అన్నారు, తిననని ప్రతిజ్ఞ చేసినాడు కదా, తినలే. తినకపోతే బాగా కొట్టినారు, బాగా గుద్ది కొట్టి 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 ఒక కర్ర తెచ్చి నోట్లో పెట్టినారు. చిన్నపిల్లవాడు మనం కొన్ని మాత్రలు కానీ ఔషధం పోస్తుంటే పండు గట్టిగా పట్టుకుంటాడు, అమ్మ పోస్తుంటే తాళం చెవులో ఇవో ఏదో కొంచెం పెట్టి నోట్లో పోస్తుంది కదా, అమ్మలకు సహజమే కదా, మీకు అందరికీ తెలుసు కదా. అట్నే నేను అన్నము తినును ప్రతిజ్ఞ చేసినటువంటి వారికి ఒక కర్ర నోట్లో పెట్టి పాయసం పోసినారు, లడ్లు నొక్కినారు, అన్నము పెట్టినారు, షడ్రసోపేతమైన ఆహారాలు పెట్టి పెట్టి కడుపు ఉబ్బే వరకు పెట్టేసినారు. తినకపోతే గుద్దినారు, కొట్టినారు, తన్నినారు, పడి ఎన్ని బాధలు పెట్టినారు. తిన్న తర్వాత గంట సేపు చూసినారు, చావలే, బాగున్నాడు ఎందుకు సావటం లేదు అంటే, అయ్యో మిత్రులారా, నేను ప్రతిజ్ఞ చేసినాను, ఇందులో విషముందో అమృతముందో నాకేం తెలుసు, నేను ఒక పుణ్యపురుషుడైన పండితుని యొక్క జ్యోతిష్యం అసత్యమని ప్రతిజ్ఞ చేసిన. 12 గంటలకు నువ్వు ఆహారం తింటావు, షడ్రసోపేతమైన ఆహారం, పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినావని చెప్పినాడు. అది అసత్యమని నేను ఇక్కడ ప్రతిజ్ఞ చేసి వచ్చినాను, అది సత్యమైంది. అందుకోసమే నేను తినలే కానీ ఇంకొక విషయం కాదని అన్ని విషయాలు చెప్పినాడు. ఈయన మాట సత్యం, ఎందుకంటే చావలే కదా, సత్యమే ఒప్పుకున్నారు. అందరూ పుష్టిగా భోంచేస్తున్నారు. ఆకలి నుండి నాయనలారా, నేను చేసిన పుణ్యం వశాత్తు వల్లనే అన్నము నాకు అరణ్యంలోన్నా వచ్చింది కదా, ఈ పాప పనులు చేస్తే వచ్చి జన్మలో మీరు వాళ్ళకు రుణపడి ఉంటారు, వాళ్ళకు దాసులు అవుతారు నైనా. వచ్చి జన్మలో మీరు గేదెలుగా పుట్టి గోవులుగా పుట్టి నాగండ్లు దున్నవలసిందే, పాలిచ్చైన బాకి తీర్చుకోవాల్సిందే, మళ్ళీ జన్మలు వస్తాయి మీకు. నాకే శాస్త్రముల యందు అవిశ్వాసం ఉన్నది, ఇప్పుడు చేయముల యందు విశ్వాసం కలిగింది. మీరు దొంగ పనులు చేయకండి, కష్టపడి సంపాదించుకోండి, దాన ధర్మాలు చేసుకోండి, పాప పనులు చేయకూడదని చెప్పి ఆ తర్క విద్వాంసుడు మహావిద్వాంసుడు అయినాడు. అప్పుడు అందరికీ మంచి మాటలు చెప్పి ఆ దొంగలను మార్చినాడు. చూశారా, పెట్టిన దినములలో పలనట్టడువులకైన వచ్చు నానార్థములు, పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. కర్ణుడు అన్ని దానాలు చేసేవాడు, సువర్ణాది మున్నగు దానాలు చేసేవాడు, అన్నదానం చేసేవారు కారు. ఆయన భక్తుడు, పుణ్యపురుషుడు కర్ణుడు. ఏదో సాంగత్య దోషం వల్ల దుర్యోధనుని చేరినాడు, అంతవరకే, కొంచెము మత్స ఏర్పడింది, అంతవరకే. మహాపుణ్యపురుషుడు.
అందుకోసమే ఈ పుణ్యపురుషుడు మరణించిన తర్వాత ఈ పుణ్యవశాత్తు వల్ల స్వర్గాన్ని చేరుతాడు. ఆ స్వర్గంలో అన్నం ఉండదు కదా, నా భక్తుడైన కర్ణునికి అని చెప్పి ఒక బ్రాహ్మణ వేషధారి అయి అక్కడికి వచ్చి, కర్ణా నాకు అన్నం పెట్టు, భవతి భవాన్ భిక్షాందేహి, ఆ భవతి భిక్షాందేహి అని అడిగినాడు. కర్ణా నాకు అన్నం పెట్టు, ఆకలి అవుతుందంటే, నాకు దానం చేసేది, అన్నదానం చేసేది నాకు ఆ బుద్ధి లేదు, నేను అన్నదానం చేయలేను, ఏ దానాలైనా చేస్తాను, అక్కడ ఫలాని దగ్గర ఇల్లు ఉంది, అక్కడికి పోయి ఆడ ఎప్పుడు అన్నదానాలు చేస్తాడో ఆ సుపుత్రుడు ఫలాని ఇంటి దగ్గరికి వెళ్ళని ఒక దానము చేస్తున్నటువంటి ఒక పుణ్యపురుషుని ఇంటికి పంపినాడు. ఇట వేలు సూచించినాడు, అక్కడ ఫలాని చోట ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి నీకు ఫలాని చోట అన్నం పెడతారంటే అక్కడికి కృష్ణ పరమాత్మ వెళ్ళినాడట. దానము చేయనప్పటికైనా ఆ దానము చేస్తున్న వారి దగ్గరికి వ్రేలి పెట్టి చూయించినంత మాత్రమున అనంతమైన పుణ్యము కర్ణునికి ప్రాప్తించింది. మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినాడు. స్వర్గంలో అన్ని దానాలు చేసినాడు, బంగారు కొండపైన ఉన్నాడు. ఆకలి బాధ చేత తట్టుకోలేక కృష్ణ అని ప్రార్థించగానే కృష్ణుడు ప్రత్యక్షమైనాడు. ఏమి కర్ణ, నన్ను పిలిచినావు కారణం ఏంటంటే, కృష్ణ ఆకలి అవుతుంది, అన్ని దానాలు చేసినాను, అన్నదానము చేయలేనందువల్ల నాకు ఈ దుస్థితి ఏర్పడింది. కృష్ణ నేను ఏం చేయాలా? ఈ క్షుద్బాధ నివారణార్థం ఈ మార్గం ఏమంటే, ఆ పుణ్యము నీకు కలిగించట నిమిత్తమై నేను యతిరూపంలో బ్రాహ్మణ వేషధారినై వచ్చినాను. మార్గమును చూయించినాడు, వేలు పెట్టి పుణ్యం ఏర్పడింది, ఆ వేలు నీ నోట్లో పెట్టుకో, నీకు క్షుద్బాధ నివారణమవుతుందని కృష్ణ పరమాత్మ కర్ణునికి ఉపదేశం చేసినారు. పెట్టనప్పటికైనా పెట్టేవారింటికి పంపినా పుణ్యం వచ్చింది. అందుకోసమే ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన ఉపదేశమును బట్టి ఆ వేలు నోట్లో పెట్టుకొని సీకినందువల్ల క్షుద్బాధ నివారణమైపోయింది కర్ణునికి. పెట్టితే ఇంకెంత పుణ్యముందో మార్గమును చూయిస్తేనే క్షుద్బాధ నివారణమైంది కర్ణునికి. చూశారా? అందుకోసమే ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారు శిష్యుడు ప్రశ్న వేసినాడు, కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోష. సజ్జన సాంగత్యం కలిగి ఉండండి, దాన ధర్మాలు చేసుకోండి, ఆ పరమాత్మను చేరు మార్గములు ఇవే సుమా. సత్సంగతిర్దాన విచారతోష. విచారణ, ఆత్మవిచారణ, పరమాత్మ నామ సంకీర్తన, పరమాత్మ ధ్యానంలో నిమగ్నులు కండి. ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తూ దైవ చింతన చేసుకోండి. ఇదే పరమాత్మను చేరు మార్గములు. ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఈ పరమాత్మను చేరటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సులభమైన మార్గమును 4 మార్గాలు చెప్పినాడు. సజ్జన సాంగత్యమును కలిగి ఉండండి, సత్పురుషుల సాంగత్యం కలిగి ఉండండి, గురు దగ్గరికి వెళ్ళి గురుసేవ చేసుకుంటూ గురువు చెప్పినట్టు ఆచరించండి, దాన ధర్మాలు చేసుకోండి, ఎప్పుడు పరమాత్మ చింతలో నిమగ్నులు కండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఇది మోక్షను పొందే మార్గములు, పరమాత్మను చేరే మార్గములు ఇవే అని జగద్గురు శంకరాచార్యుల వారు అందించిన దివ్య సందేశము. కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్బ్రహ్మ విచార. కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః. కేశంతి సంతోఖిల వీతరాగాః అవాప్తమోహా శివతత్వనిష్టాః. స్వామి, సత్పురుషుల సాంగత్యం చేయమన్నావు కదా, సత్పురుషులు ఎట్టుంటారు స్వామి అని, సద్గురువులు ఎట్టుంటారు స్వామి అని ప్రశ్నించినాడు శిష్యుడు గురుదేవుల్ని. ఇది ప్రశ్నోత్తర మణిరత్నమాలలో ఇది జగద్గురు శంకరాచార్యుల వారు లోకానికి అందించిన దివ్య సందేశము. అట్టి గ్రంథాలు మీరు చదవండి, సంపూర్ణంగా తెలిసిపోతుంది. అందుకోసమే కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః. కేశంతి సంతోఖిల వీతరాగాః అవాప్తమోహా శివతత్వనిష్టాః. సంతులు సత్పురుషులనగా సాధువులు ఎలా ఉంటారు స్వామి, గురువు ఎలా ఉంటారు అని ప్రశ్నించినాడు. తానే శిష్యుడై ప్రశ్నించినాడు, తానే గురుదేవులై జగద్గురు శంకరాచార్య లోకానికి అందించినారు ఈ దివ్య సందేశమును. సత్పురుషులు ఎలా ఉంటారు,
కేశంతి సంతోఖిల వీతరాగా, రాగములు రాగద్వేషాలకు అతీతులుగా ఉంటారు సత్పురుషులు. వీతర కేశంతి సంతోఖిల వీతరాగా అవాప్త మోహ శివతత్వనిష్ట, మోహం అనేది ఉండదు, మోహపాశముల నుండి విముక్తులైపోతారు. కామక్రోధలోభ మోహ మదము మాత్సర్యములు జయిస్తారు, మాయకు అతీతులుగా ఉంటారు. మాయ అంటే ఏమి? మాయ ఏ దారిలో వస్తుంది అనగా ఈ మాయకు అతీతులుగా ఉంటారు. శివతత్వనిష్ఠా, సదా పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు, శివస్వరూపులై భాషిస్తారు. శివోహం శివోహం, శివుడిని నేను, ఆ పరమాత్మని నేను, సోహం సోహం, సహా పరబ్రహ్మమే అహం నేనని సదా ఆత్మనిష్టలో ఉండిపోతారు గురువులు సత్పురుషులు నాయన అని చెప్పినాడు జగద్గురు శంకరాచార్య వారు. కేశంతి సంతోఖిల వీతరాగా అవాప్త మోహ శివతత్వనిష్టా, మోహపాశం నుండి విముక్తులవుతారు, మాయకు అతీతులుగా ఉంటారు, కామక్రోధలోభ మోహ మదమ మాత్సర్యములు జయిస్తారు సత్పురుషులు అని ఉపదేశం చేసినారు. మాయను జయిస్తారు. మాయ ఎలా స్వామి, మాయ ఎలా అడ్డు వస్తుంది మోక్ష మార్గమునకు అంటే వేథా భ్రమం చక్రే కాంతాసు కనకేషు చ తేషు తాభ్యస్య నా స్వర్గం తేషు తాభ్యస్వనాసక్తం స్వభర్గో మానవాకృతి. జగద్గురు శంకరాచార్య వారు ఏం చెప్పినారంటే వేథా భ్రమం చక్రే కాంతాసు కనకేషు చ తేషు తాభ్యస్య నా స్వర్గం సభర్గో మానవాకృతి. ఎవరైతే బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించి మానవులు ముక్తి పొందకుండా పరీక్ష పెట్టినాడు. ఇప్పుడు విద్యార్థి చదువుతుంటే అందులో ఉత్తీర్ణుడైనాడా కాలేదా తెలుసుకొనుట నిమిత్తమే పరీక్ష ఎలా పెడుతున్నారో, మానవుడు ముక్తాత్ముడైనాడా కాలేదా అని నిదర్శనార్థమై కాంత ముక్తిని పొందుట నిమిత్తమై మోక్ష మార్గమును పొందాలా మోక్షాపేక్షకులై విహరిస్తున్న పుణ్యపురుషులకు మధ్యలో కాంత భ్రమ కనక భ్రమ అని మాయని పెట్టినాడు భగవంతుడు. ఈ కాంత కనక భ్రమముల నుండి విముక్తులైన వాళ్ళే సత్పురుషులు సద్గురువులు. కాంతను ముట్టని వారు కనకాన్ని ముట్టని వారే సత్పురుషులు, వాళ్ళే సద్గురువులు, వాళ్ళే ముక్తాత్ములు. అట్టి ముక్తాత్ముల చెంతకు వెళ్ళినప్పుడే జీవుడు ముక్తాత్ముడైపోతాడు, తరించగలుగుతాడు. కేశంతి సంతోఖిల వీతరాగా అవాప్త మోహ శివతత్వనిష్టా. ఎప్పుడు కూడా ఆ రాగద్వేషాలకు అతీతులుగా ఉంటారు, మోహపాశం నుండి విముక్తులైపోతారు, సదా పరమాత్మ నిష్టలో ఆ పరమాత్మని నిష్టలో సదా ధ్యాన నిష్టలో ఉండిపోతారు సద్గురువులు సత్పురుషులునైనా అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. ఈ శ్లోకమునకు ఇంకా వ్యాఖ్యాన రూపంలో సమయాలున్నప్పుడు మనం చెప్పుకుందాము. అందుకోసమే వైరాగ్యం కలిగి ఉంటారు, ఎప్పుడు కూడా పరమాత్మ ధ్యానంలో నిలకడ కలిగి ఉంటారు. అట్టి వైరాగ్యం ఉన్న పుణ్యపురుషులు అమోఘమైన పుణ్యము. వైరాగ్యము అనగా కాంతా కనకాలను ముట్టకుండా సదా వైరాగ్యంలో ఉండాలా. అదే నిజమైన వైరాగ్యం అంటే బ్రహ్మచర్యము. కాంతా కనకాల ముట్టకుండా పరమాత్మ ధ్యానంలో నిలకడ కలిగి ఉండాలా. బ్రహ్మచర్యం వ్రతసారం వ్రతానాముత్తమం వ్రతం బ్రహ్మచర్యం తపస్సారం బ్రహ్మచర్యం మహత్ఫలం. బ్రహ్మచర్యమునకు మించిన వ్రతము లేదు, బ్రహ్మచర్యమునకు మించినటువంటి తపస్సు లేదు. బ్రహ్మచర్యమే తపస్సు సారాంశము. బ్రహ్మచర్యమే అన్ని వ్రతముల యొక్క సారము బ్రహ్మచర్యమే. ఇట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని పుణ్యపురుషులు ఉత్కృష్టమైన పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది. ఆ పరమాత్మాకార స్వరూపులై భాషించటానికి ఈ బ్రహ్మచర్య వ్రతమే నిజమైన వ్రతమే. ఇదే నిజమైన వైరాగ్యము. అట్టి నిష్టలో ఉంటారు. ఇట్టి వైరాగ్యము బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ ధ్యానంలో
నిమగ్నులైన పుణ్యపురుషులకు అమోఘమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. నసుఖం సురేంద్రస్య యత్ నసుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తిన యత్ సుఖం వీతరాగస్య మునిరేకాంతవాసిన. ఏకాంతవాసి బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు పొందే సుఖము ఈ భూమండలాన్ని పాలిస్తున్న నరేంద్రుడు పొందలేనటువంటి సుఖమును, ఆ ముల్లోకాలను పాలిస్తున్న ఇంద్రుడు పొందనటువంటి సుఖము మునిరేకాంతవాసిన బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ చింతన చేస్తూ ఏకాంతవాసి అయినా ఆ ఋషి పొందగలుగుతాడు. అనంతమైన పుణ్యము ప్రాప్తిస్తుంది. నసుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తిన నసుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తిన యత్సుఖం వీతరాగస్య మునిరేకాంతవాసిన. ఏకాంతవాసి అయి మననశీలవానుముని సదా పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడై శాస్త్ర ప్రమాణంగా జీవితాన్ని ఆచరించుకున్నటువంటి శాస్త్ర ప్రమాణంగా ఆచరిస్తున్న పుణ్యపురుషుడు ఏ యోగీశ్వరుడున్నాడో ఆ యోగీశ్వరుడు పొందే సుఖమును ఈ భూమండలాన్ని పాలిస్తున్న చక్రవర్తి పొందలేడు. ముల్లోకాలను పాలిస్తున్న ఈ ముల్లోకాలను పాలిస్తున్న సురేంద్రుడు పొందలేడు. ఈ భూమండలాన్ని పాలిస్తున్న నరేంద్రుడు పొందలేడు. ఒక యోగి పొందగలుగుతాడు. ఇంకా పాఠాంతరముల యందు బ్రహ్మణోన సుఖం నమశాత్ పుంసకామి వివర్జనాత్. బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారు పొందే సుఖము ఈ ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుడు పొందలేడు అని శాస్త్రంలో తేల్చి చెప్పేసినారు. చూశారా? అందుకోసమే ఈ కామమును జయించి సమస్త ఇంద్రియాలను మమకారాలను అహంకార మమకారాలు జయించిన ఒక పుణ్యపురుషుడు బ్రహ్మచారి ఓ కొండ గుహలో ధ్యానం చేస్తూ ఉండేవారు పూర్వకాలంలో. ఆ ధ్యానంలో నిమగ్నుడై సూర్యోదయ సమయంలో కొంచెము స్నాన సంధ్యలు చేసుకొని ధ్యానం చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకుంటూ కొంచెము చలికాలం కావున సూర్యకిరణాల ద్వారా కాపుకుంటూ వెచ్చదనంగా జపమాల పట్టుకొని పరమాత్మ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు కాషాయాంబరధారి అయిన ఆ బ్రహ్మచారి సన్యాసి. బ్రహ్మదేవుడు అంశవాహనారూఢుడై గగనతలంలో విహరిస్తున్నాడు. ఆహా, ఈ సృష్టిని సృష్టించిన నా శక్తి ఎంత గొప్పది, నా తపశక్తి ఎంత గొప్పది, ఆహా వర్ణించటానికి వీలు లేదని ఈ ముల్లోకాలను సృష్టించిన తండ్రి నేనే అని ఆనంద పారవేశ్యంలో నా ఆయుష్ ప్రమాణం గొప్పది. అందుకోసమే 1000 కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 యుగములు కలిసి మహాయుగము. ఈలాంటి మహాయుగలు 1000 మహాయుగాలైతే ఒక 1000 మహాయుగాలైతే ఒక పగలు, 1000 మహాయుగాలైతే ఒక రాత్రి, 2000 మహాయుగాలైతే ఒక్కరోజు బ్రహ్మదేవునికి. ఇట్లా 100 సంవత్సరాలు అయితే కదా ఆయుష్ తీరుతుంది బ్రహ్మదేవునికి. ఆ ఆయుష్ను లెక్క పెట్టుకుంటూ నాకు ఎంత ఆయుష్, నాకు ఎంత గొప్పవాణ్ణి అంటూ చిరునవ్వులు చిందిస్తూ అంశవాహనారూఢై గగన విహారం చేస్తుంటే ఆ గుహ దగ్గర సంధ్యోపాసన అనగా సూర్య నమస్కారాలు చేసుకొని ఏదో కొంచెం పక్కల మూట ఉంది ఆ బ్రహ్మచారికి. దండ కమండలాలు చేతబూని అక్కడ ఉన్నారు. కమండలం ఉండేది, దండం ఉన్నది, యోగదండం ఇలా పెట్టుకున్నాడు. జపమాల పట్టుకొని జపం చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు చూసినాడు. అవును, ఈ బ్రహ్మచారి సర్వసంగ ప్రత్యేక అన్ని దండకమండలాలు సాధువేషణ ధారి అయి బాగున్నాడు. అయినా పక్కల కొంచెం మూట ఉంది. ఏమి అది? ఏం మూట? ఎందుకు ఆ భ్రమ అని ఎందుకో నవ్వుతూ చిన్నగా అంశవాహనారూఢైన బ్రహ్మదేవుడు భూతలానికి వచ్చేసినాడు. ఆ బ్రహ్మచారి దగ్గరికి వచ్చినాడు. స్వామి, నువ్వు అన్నీ కరెక్టే, నువ్వు ఒప్పుకుంటా, నువ్వు సన్యాసి లక్షణాలు బాగున్నాయి, ఎందుకో పక్కల మూట పెట్టుకున్నావు, కారణమేమి అని అడిగినాడు. అంటే బ్రహ్మదేవ, నా యోగశక్తి వల్ల నేను ఆయుష్ను జయించిన అనగా మృత్యువుని జయించినాను. నేను మృత్యుని జయించినాను, ఆయుష్ పెంచుకున్నాను నేను.
యోగశక్తి వల్ల. నా ఆయుష్ ప్రమాణంలో నేను అప్పుడప్పుడు నేను మృత్యుని జయించిన మృత్యుంజయుని అయినాను ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల. నా ముందు ఒక బ్రహ్మదేవుడు వచ్చి, నా 2000 మహాయుగాలు వస్తే అయితే ఒక బ్రహ్మదేవునికి ఒక రోజు కదా, అట్లా బ్రహ్మదేవునికి 100 సంవత్సరాలు అయితే ఒక దేవుడు వచ్చిపోతుంటే నా తలపైన ఒక వెంట్ర పెరికి మూట కట్టుకుంటూ పెట్టినాను. అప్పుడప్పుడు ఎంతమంది నా ఆయుష్లో, నా ఆయుర్దాయంలో ఎంతమంది బ్రహ్మదేవులు వచ్చిపోయినారని లెక్క పెట్టుకుంటాను బ్రహ్మదేవా. అందుకోసమే ఈ వెంట్రుకలన్నీ ఎన్నో ఉన్నాయి, ఇంకా తల వెంట్రుకలు యోగశక్తి వల్ల అలా పెట్టుకున్నాను. అంటే నా ముందు నీలాంటి బ్రహ్మదేవులు ఎంతమందో వచ్చిపోయినారు అని అర్థం అక్కడ. అందుకోసేమి నసుఖం సురేంద్రశ నసుఖం చక్రవర్తిన బ్రహ్మణో నసుఖం నమశాత్ పుంసకామ వవర్జినాత్. కామాన్ని జయించిన మహాపుణ్యపురుషులకు బ్రహ్మదేవుడు పొందలేనటువంటి సుఖాన్ని సురేంద్రుడు నరేంద్రుడు పొందలేనటువంటి ఆనందాన్ని కన్నా ఎక్కువ పొందగలుగుతారు సన్యాసి సర్వసంగ పరిత్యాగి యతి. అందుకోసమే నాయనలారా ఈ మాయకు అతీతులుగా ఉంటారని జగద్గురు శంకరాచార్య వారు చెప్పిన దివ్య సందేశము. కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః కేశంతి సంతో కిల వీతరాగాః అవాప్తమోహా శివతత్వనిష్టాః. ఇట్టి దివ్య సందేశాన్ని లోకానికి అందించినారు. ఇంకా సమయం లేదు కావున, సమయం కావస్తుంది కావున, ఇంకా సమయం ఉన్నప్పుడు మహర్షులు రచించిన దివ్య ఆ వాగామృతమును, మహర్షుల యొక్క విశిష్టమును, దివ్య సందేశాలని మనము అవి గ్రోలుదామని, అట్టి దివ్య సందేశాన్ని మీకు అందిస్తానని అభయమిస్తూ సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. సమయం లేదు కావున ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠితనందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. నారాయణ నామ సంకీర్తన చెప్తాను, పలకండి. క్షీరాబ్దిశయనా నారాయణ, క్షీరాబ్దిశయనా నారాయణ, శ్రీలక్ష్మీరమణ నారాయణ, శ్రీలక్ష్మీరమణ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ
నారాయణ హరి నారాయణ నరహరి రూప నారాయణ నరహరి రూప నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నరహరి రూప నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నరహరి రూప నారాయణ నరహరి రూప నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ క్షీరాబ్ది శయన నారాయణ నారాయణ హరి నారాయణ జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి ఏమన్నా ఆధ్యాత్మిక సంధ్యాలుంటే తపో గుహ దగ్గర మాట్లాడుకుందాము. ఓం నమః శివాయ.